రాష్ట్రానికి 2 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇప్పటికే కురిసిన వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. కృష్ణానగర్లో వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు మంత్రులు. రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మహబూబ్ నగర్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో రాత్రి 7-8 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం పడింది. దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేటలో వాన కురిసింది. అమీర్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకు పడింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ట్రాఫిక్ పోలీసులు, జలమండలి సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో మొన్న కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. యూసఫ్గూడ, కృష్ణానగర్ ఏరియాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కృష్ణానగర్లో భవిష్యత్తులో వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైడ్రా, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని కృష్ణానగర్ ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రులు. ఇక్కడ ప్రాంత ప్రజలు ఇంకా కొన్ని ఓవర్ డ్రైన్స్, వాటర్ ఫ్లో అవుతుంది, ఇళ్లలోకి వస్తున్నది అని చెప్తే కమిషనర్ గారికి ఇదే చెప్పినాము. ఈ మొత్తం ఈ రోడ్డు వరకు ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ వరకు ఏం సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ప్రపోజ్ చేసి త్వరలోనే శాంక్షన్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ కృష్ణానగర్ కాలనీ ప్రజలందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాం. మరొకసారి కృష్ణానగర్ ప్రజలకు ప్రభుత్వం తరఫున విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య చాలా కాలంగా పరిష్కారం కాలే. అది డ్రైన్ సిల్ట్ అయిందా, డ్రైన్ ఎక్స్పెన్షన్ కావాలన్నా, డ్రైన్ స్ట్రక్ అవుతుందా, ఏదైనా భవిష్యత్తులో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే చర్యలు మేము తీసుకుంటాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వానకు ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గర 163 రహదారిపై బ్రిడ్జి కూలింది. దీంతో వరంగల్, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలను పరకాల, రేగొండ మీదుగా దారి మళ్లించారు పోలీసులు. బైక్లు, చిన్న వాహనాలను పందికుంట, రామచంద్రాపూర్, శ్రీనగర్ మీదుగా మళ్లించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కురిసిన వర్షానికి షిరిడి సాయినగర్ కాలనీ నీట మునిగింది. పక్కనే ఉన్న కోదాడ పెద్ద చెరువు నుంచి ప్రవహిస్తున్న వరద నీరు కాలనీలోకి రావడంతో కాలనీ మొత్తం జలమయమైంది. నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించి కాలనీని కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరువాన పడింది. భారీ వర్షాలకు వాగులు, చెరువులకు వరద పోటెత్తింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తానూరు మండలం జరిబీ గ్రామంలో భారీ వర్షానికి వాగు ఉప్పొంగింది. వాగుపై ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో భారీ వర్షం పడింది. నాన్ స్టాప్ గా 15 నిమిషాల వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వరద నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాలమూరు జిల్లాలో కుండపోత వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగర్ కర్నూల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షంతో కుమ్మెర గ్రామంలోని పలు కాలనీలలోకి వర్షం నీరు చేరింది. వరద నీటిని గిన్నెలు, బకెట్లలో బయటకు ఎత్తిపోశారు జనం. పంట పొలాలు మునిగి చెరువులు తలపించాయి. పొలాల్లోకి వచ్చిన నీటిని జేసీబీ సాయంతో కాలువల ద్వారా బయటకు పంపారు. వరదలకు నష్టపరిహారం అందించి అండగా నిలవాలని బాధితులు కోరారు. నిన్న సిటీలో కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండల్లా మారాయి. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 4 గేట్లు ఎత్తి 1500 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాతబడిన ఇండ్లు ఉన్న వాళ్ళు మున్సిపల్ అధికారులను సంప్రదించాలన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. ముంపు ప్రాంతాల సమీపంలోని కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తామన్నారు.